హలో! నమస్తే! బోంజూర్! నేను మీ యూరోప్‌లో నిక్కీ. ఈరోజు మనం పారిస్‌లోని అవెన్యూ ది షోయిజీకి వెళ్తున్నాము. అదొక స్ట్రీట్ పేరు. ఫెబ్ 10థ్ టు ఫెబ్ 24థ్ వరకు ఇక్కడ చైనీస్ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటారు. చూద్దాం పదండి చైనీస్ న్యూ ఇయర్ ఎలా ఉంటుందో. ఇదిగో ఇదే అవెన్యూ పోర్ట్ ది షోయిజీ. ఈ స్ట్రీట్ వచ్చేసి 1 కిలోమీటర్ ఉంటది. ఈ దారిలో మొత్తము చైనీస్, వియట్నాం, కొరియన్, జపానీస్ అండ్ థాయ్ రెస్టారెంట్స్ ఉంటాయి. ఎవరైనా ఏషియన్ ఫుడ్ ఇష్టపడే వాళ్ళుంటే ఇక్కడ రావచ్చు. దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ టు విజిట్ కంపేర్ టు అదర్ పార్ట్ ఆఫ్ పారిస్ అనమాట. ఇక్కడ క్వాలిటీయే కాకుండా క్వాంటిటీ కూడా బావుంటది. అట్లనే ప్రైజెస్ కూడా తక్కువుంటాయి. ఈ టైంలో అన్ని రెస్టారెంట్స్ బిజీగా ఉంటాయి. చూడండి బిల్డింగ్స్ ఎంత బాగున్నాయో. అసలు ఈ స్ట్రీట్‌కి రాగానే చైనాలో ఉన్నామా లేదా పారిస్‌లో ఉన్నామా అని అనిపిస్తది. అట్లుంటదనమాట. ఎందుకంటే ఈ ఏరియా మొత్తము చైనా షాప్స్ అట్లా అన్నీ ఉంటాయి. న్యూ ఇయర్‌లో ముఖ్యమైనది. అసలు ముఖ్యంగా దక్షిణ చైనాలో చాలా పాపులర్ అంట. ఈ డ్రాగన్ ఏదైతే ఉందో దైవత్వం లాగా భావిస్తారంట. వాళ్ళు ఏమని నమ్ముతారంటే వర్షాలు బాగా పడి పంటలు బాగా పండుతాయి అని నమ్ముతారంట. డ్రాగన్‌ని ఎందుకు అట్లా మూవ్ చేస్తారంటే గొప్ప శక్తిని మరియు గౌరవాన్ని సూచిస్తుందని అట్లా భావిస్తారంట. సింహం వచ్చేసి చైనీస్ కల్చర్‌లో రక్షతకి చిహ్నమంట. అది దయ్యాలని మరియు దుష్ట శక్తులని భయపట్టిస్తదంట. చైనీస్ వాళ్ళు నమ్ముతారట్లా. దుష్ట శక్తులకు దూరంగా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటారంట వీళ్ళు. అందుకే ఇదంతా చేస్తారు ఈ సంబరాలవన్నీ. ఎవరైతే మొక్కుంటదో వాళ్ళు వాళ్ళ షాప్స్‌ల ముందు లయన్ ఇంకా డ్రాగన్ డాన్స్ సంబరాలు చేసుకుంటారు. ఇక్కడొచ్చేసి ఇదొక చర్చ్ చైనీస్ వాళ్ళది. నాత్రదామ్ దిషిన్. చాలా మందికి తెలిసే ఉంటది పారిస్‌లో నాత్రదామ్ అనేది ఎంత ఫేమసో. నా నెక్స్ట్ వీడియోలో నాత్రదామ్ గురించే మొత్తం డీటెయిల్‌గా మీకు చెప్తాను.
అంతవరకు సబ్స్క్రైబ్ చేయండి.